సమ్మె వాయిదా పడ్డదట. ఆర్టీసీ సమ్మె ఇవాటి నుంచి జరగాలి, యాక్చువల్గా 7th ఇవాళ. సో బస్సులు ఇవాళ బంద్ కావాలి, కానీ సమ్మెని వాయిదా వేసుకుంది ఆర్టీసీ జేఏసీ. మంత్రి పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు సఫలం. సమస్యలపై మంత్రి సానుకూల స్పందన. 2019 నాటి సమ్మె నాటి కేసుల ఎత్తివేతకు పోలీసులకు ఆదేశాలు ఇస్తామన్నారు జేఏసీ. ఆర్టీసీ సమస్యలపైన సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం మంత్రి పొన్నం ప్రభాకర్. జూన్ 2వ తేదీలోగా పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళన. అశ్వత్థామరెడ్డి. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడ్డది. మంగళవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్టుగా జేఏసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు మొత్తం 21 సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ జేఏసీ బుధవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. అయితే సమ్మె వద్దని చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి వాళ్ళు ముందుకొచ్చారు. మొత్తానికి జూన్ 2వ తేదీలోగా పరిష్కరించాలి, లేకపోతే మేము మళ్ళీ ఇదే లైన్ తీసుకుంటామని అన్నారు. యాక్చువల్గా వీళ్ళు లేరు, అశ్వత్థామరెడ్డి సంఘం కానీ ఈ రాజిరెడ్డి సంఘం కానీ ఈ సమ్మెలో లేరు. కొంతమంది ఈ సమ్మె దిశగా ముందుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు సమ్మె లేదు ఏం లేదని చెప్తున్నారు. కానీ సమస్యలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఇన్ని కావు. కండక్టర్లది కానీ డ్రైవర్లది కానీ వాళ్ళ కనీసం ముఖ్యంగా ఆర్టీసీలో పనిచేసే మహిళా కండక్టర్ల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉన్నది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఎవరైతే ఉద్యోగస్తులని చిన్న చిన్న పొరపాట్లు చేశారని కక్ష సాధింపుతో కొంతమంది ఉద్యోగాలు తీసేసారు. దాదాపుగా 300 నుంచి 400 మంది ఉద్యోగాలను తీసేసారు. వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సమ్మె వాయిదా పడ్డదట. ఆర్టీసీ సమ్మె ఇవాటి నుంచి జరగాలి, యాక్చువల్గా 7th ఇవాళ. సో బస్సులు ఇవాళ బంద్ కావాలి, కానీ సమ్మెని వాయిదా వేసుకుంది ఆర్టీసీ జేఏసీ. మంత్రి పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు సఫలం. సమస్యలపై మంత్రి సానుకూల స్పందన. 2019 నాటి సమ్మె నాటి కేసుల ఎత్తివేతకు పోలీసులకు ఆదేశాలు ఇస్తామన్నారు జేఏసీ. ఆర్టీసీ సమస్యలపైన సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం మంత్రి పొన్నం ప్రభాకర్. జూన్ 2వ తేదీలోగా పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళన. అశ్వత్థామరెడ్డి. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడ్డది. మంగళవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్టుగా జేఏసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు మొత్తం 21 సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ జేఏసీ బుధవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. అయితే సమ్మె వద్దని చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి వాళ్ళు ముందుకొచ్చారు. మొత్తానికి జూన్ 2వ తేదీలోగా పరిష్కరించాలి, లేకపోతే మేము మళ్ళీ ఇదే లైన్ తీసుకుంటామని అన్నారు. యాక్చువల్గా వీళ్ళు లేరు, అశ్వత్థామరెడ్డి సంఘం కానీ ఈ రాజిరెడ్డి సంఘం కానీ ఈ సమ్మెలో లేరు. కొంతమంది ఈ సమ్మె దిశగా ముందుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు సమ్మె లేదు ఏం లేదని చెప్తున్నారు. కానీ సమస్యలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఇన్ని కావు. కండక్టర్లది కానీ డ్రైవర్లది కానీ వాళ్ళ కనీసం ముఖ్యంగా ఆర్టీసీలో పనిచేసే మహిళా కండక్టర్ల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉన్నది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఎవరైతే ఉద్యోగస్తులని చిన్న చిన్న పొరపాట్లు చేశారని కక్ష సాధింపుతో కొంతమంది ఉద్యోగాలు తీసేసారు. దాదాపుగా 300 నుంచి 400 మంది ఉద్యోగాలను తీసేసారు. వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.